హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మనము కూల్ కేక్ని అయితే తయారు చేసుకుంటున్నాం. చూస్తుంటే కూల్ కేక్లా ఉంది కదా, కానీ కూల్ అండ్ స్పైసీ కేక్ని అయితే ఇవాళ అయితే మనం తయారు చేసుకుంటున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలా కనుక తయారు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా మనం ఈ కూల్ అండ్ స్పైసీ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇలా ఒక గిన్నె తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా మినప్పప్పు వేసుకోవాలి. సేమ్ అదే కప్పుతో 1 కప్పు దాకా ఇందులోకి పెసరపప్పును అయితే వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని ఈ పప్పుల్ని మనము శుభ్రంగా కడిగేసి మరి కొద్దిగా వాటర్ వేసుకొని 1 గంట సేపు ఈ పప్పుల్ని మనము నానబెట్టుకోవాలి. ఇలా ఈ పప్పు మనకు నాని లోపల మనము స్పైసీగా చట్నీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనము ఈ చట్నీ తయారు చేసుకోవడానికి కొద్దిగా పుదీనా తీసుకోవాలి, అలానే పచ్చిమిర్చి, అలానే ఇందులోకి కొత్తిమీర తీసుకుని వీటిని శుభ్రంగా కడిగేసి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలానే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకోవాలి. అలానే ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలానే రుచికి సరిపడినంత సాల్ట్, అలానే ఒక 1/2 కప్పు దాకా పెరుగు వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకుని మనము ఇప్పుడు గ్రీన్ చట్నీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. వీటిని ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అలానే ఇప్పుడు ఇలా ఇంకొక గిన్నె తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక 5 స్పూన్ల దాకా పంచదార వేసుకోవాలి. అలానే 1 కప్పు దాకా ఇందులోకి వాటర్ వేసుకొని కొద్దిగా మనము చిటికెడంతా ఇంగువ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మనము షుగర్ సిరప్ని అయితే తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలానే మనం ముందుగా నానబెట్టుకున్న మినపప్పు, పెసరపప్పును అయితే తీసుకుందాం. చూసారు కదా, ఈ పప్పులు మనకు చక్కగా నానాయి కదా. ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న ఈ పెసరపప్పుని వాటర్ అంతా వంపేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులన్నింటినీ మనము బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తారు కదా, ఈ విధంగా మనము గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము ఇలా ఒక బౌల్లోకి అయితే వేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా అంతా మనము ఇలా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి అంతా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనము ఒక బెలూన్ విస్కర్ తీసుకొని ఈ విధంగా అంతా మనము చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే మనము బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా లేకపోతే ఈనో అన్న వేసుకోవచ్చు. ఇలా ఇందులోకి ఈనో అన్న, బేకింగ్ సోడా అన్న కొద్దిగా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా మనము చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము కేక్ని అయితే తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనము కేక్ని తయారు చేసుకోవడానికి ఏదైనా మందంగా ఉండే గిన్నె తీసుకోవచ్చు, లేకపోతే ఇలా మన దగ్గర కేక్ టిన్ ఉంటే అదన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మనము ఆయిల్ వేసుకొని ఈ టిన్కి అంతా బాగా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ పిండి మిశ్రమం అంతా ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఈ పిండి అంతా ఇందులోకి వేసుకొని ఇప్పుడు ఈ గిన్నెలో ఒక 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక గిన్నెలో వాటర్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక స్టాండ్ పెట్టేసి మనం తయారు చేసుకున్న ఈ కేక్ మిశ్రమాన్ని ఇప్పుడు ఈ గిన్నెలోకి పెట్టేసుకుని మూత పెట్టేసి ఒక 30 నిమిషాల పాటు ఉడికించేసుకోవాలి. ఇలా ఒక 30 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా మనము చాకుతో కనుక టెస్ట్ చేస్తే ఈ విధంగా మనకు చాకుకు పిండి ఏమీ అంటుకోకుండా వస్తే మనకు ఈ కేక్ అనేది తయారైపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ గిన్నెను మనం దించేసి బయట పెట్టుకుని చల్లారిన తర్వాత ఈ విధంగా అంచులు రిమూవ్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇలా ఈ కేక్ అంతా మనకు చక్కగా చల్లారిన తర్వాత ఇప్పుడైతే మనము లేయర్ల కింద అయితే కట్ చేసుకుందాం. ఇక్కడైతే నేను ఒక 3 లేయర్స్ లాగా అయితే కట్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే మనము లేయర్ కింద అయితే కట్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా ఈ విధంగా అయితే మనము అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ముందుగా ఇలా ఒక ప్లేట్ తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి అయితే మనము ఒక లేయర్ని అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా తయారు చేసుకున్న షుగర్ సిరప్ని అయితే వేసుకోవాలి. ఇలా ఈ షుగర్ సిరప్ అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు పైన నుంచి ఇలా మనము పెరుగునైతే వేసుకోవాలి. ఈ పెరుగులో అయితే నేను సాల్ట్ కానీ అలానే పంచదార ఏమీ మిక్స్ చేయలేదు, ఓన్లీ మనము ఇక్కడ పెరుగునైతే తీసుకోవాలి. ఇక్కడ మనము వేసుకునే పెరుగు అనేది పుల్లగా అయితే అస్సలు ఉండకూడదు, కమ్మగా ఉండే పెరుగునైతే మనం తీసుకొని ఇప్పుడు ఇలా పైన నుంచి అంతా అప్లై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి అయితే మనము బ్లాక్ సాల్ట్ని అయితే వేసుకోవాలి. ఇలా మనము బ్లాక్ సాల్ట్ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. లేకపోతే మీరు నార్మల్ సాల్ట్ అన్న వేసుకోవచ్చు, అలానే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. అలానే ఇప్పుడు మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీని కూడా ఇప్పుడు ఈ కేక్ పైన అప్లై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అన్ని వైపులకు స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా అంతా మనము ఈ గ్రీన్ చట్నీని వేసుకున్న తర్వాత ఇప్పుడు పైన నుంచి మరొక లేయర్ని అయితే పెట్టుకుందాం. ఇప్పుడు ఈ లేయర్ పైన కూడా మనము షుగర్ సిరప్ని అయితే వేసుకోవాలి. ఇలా ఈ షుగర్ సిరప్ అంతా వేసుకున్న తర్వాత అలానే మనము పెరుగునైతే వేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా పెరుగు, అలానే బ్లాక్ సాల్ట్, అలానే గ్రీన్ చట్నీ కూడా వేసేసుకోవాలి.
ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి మరొక లేయర్ పెట్టుకొని ఆ లేయర్ పైన కూడా మనము షుగర్ సిరప్ని అయితే వేసుకోవాలండి. ఇలా మనము లేయర్ లాగా అయితే తయారు చేసుకుంటే చూడడానికి కూడా కేక్ లాగా అనిపిస్తుంది. పిల్లలు కూడా అయితే చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు స్వీట్ కేక్ కాకుండా ఇలా ఒకసారి హాట్ కేక్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా ఈ విధంగా మనము ఆవిరిలో స్టీమ్ చేసాం కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కేక్ అంతా మనము చుట్టూరా కూడా మనము పెరుగునైతే అప్లై చేసుకోవాలి. అలానే కొద్దిగా పెరుగుని ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసుకొని ఈ విధంగా పైనుంచి అయితే డిజైన్ లాగా అయితే వేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా అంతా మనము డిజైన్ లాగా వేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి మనము గ్రీన్ చట్నీని కూడా అక్కడక్కడ మనము చిన్న చిన్న డాట్స్ లాగా అయితే వేసేసుకోవాలి. ఇలా ఈ గ్రీన్ చట్నీ వేయంగానే మనకి కేక్ అంతా చాలా బాగా కలర్ఫుల్గా అయితే తయారైపోయింది కదా. ఇప్పుడు మరి కొద్దిగా మనము గార్నిషింగ్ అయితే చేసుకుందాం. ఇప్పుడు ఈ కేక్ పైన అంతా దానిమ్మ గింజలు అయితే వేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా దానిమ్మ గింజలు అక్కడక్కడ వేసుకున్న తర్వాత ఇప్పుడు మరికొద్దిగా కలర్ఫుల్గా కనిపించడం కోసం ఇలా మనము కారా బూందీ కూడా వేసుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా మనము చక్కగా ఈ కేక్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం. చూడడానికి కూడా చాలా బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి, కూల్ అండ్ స్పైసీ కేక్ అయితే మనకు తయారైపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.